డార్లింగ్ ప్రభాస్ గత ఏడాది సలార్ మూవీతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడి మూవీ మే నెలలో రిలీజ్ కాబోతుంది. పాన్ వాల్ రేంజ్లో ఏకంగా 22 భాషల్లో ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. ఇండియాలోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ సినిమా రాబోతుంది. కల్కిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీని తర్వాత ఈ ఏడాదిలో మంచు విష్ణు కన్నప్ప మూవీ కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మహాశివుడిగా ప్రభాస్ కనిపించబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజాసాబ్ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాది ఆఖరిలో లేదంటే జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. వీటి తర్వాత వచ్చే ఏడాదిలో సలార్ 2 కల్కి సీక్వెల్ రిలీజ్ కానున్నాయి. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ రానుంది. ఈ మూవీ 2026లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ పూర్తయ్యాక అను రాఘపూడి డైరెక్షన్లో సినిమాలు పట్టాలు ఎక్కించనున్నాడు ప్రభాస్. లోకేష్ కనకరాజ్ కూడా ప్రభాస్తో ఒక మూవీ చేయాలని ప్లానింగ్లో ఉన్నారట. ఇక బోయపాటి శ్రీను కూడా హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథని ప్రభాస్ కోసం సిద్ధం చేసుకున్నాడట. ఓవరాల్గా ప్రభాస్ నెక్స్ట్ 5 ఏళ్ల వరకు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటాడని అర్థమవుతుంది. అతనితో సినిమాలు చేయాలని అనుకునే దర్శకులు ఎవరైనా ఖచ్చితంగా 5 ఏళ్ళు ఎదురు చూడాల్సిందే. టాలీవుడ్లో భారీ లైనప్తో సినిమాలు చేస్తున్న హీరోగా ప్రభాస్ మాత్రమే ఉన్నాడనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.